ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఆ అమ్మవారి మీద నమ్మకం ఉంచి చేస్తే ఎంత పెద్ద ప్రమాదమైనా తమ దగ్గరికి దరి చేరదు. ఇంతకీ ఎవరు చేయాలండి? ఆయన మంచి కోరుతూ ఆయన సంబంధీకులు ఎవరు చేసినా మంచిదే. మరింకెందుకు ఆలస్యం? కన్న కూతుళ్ళున్నారు కదా, మీరు చేయండి. అమ్మో, నా వల్ల కాదు. ఆ దీపం పట్టుకుంటేనే నూనెక్కడ మీద పడిపోతుందోనని టెన్షన్ వస్తుంది నాకు. నా వల్ల కూడా కాదు. అలా అడుగులో అడుగేస్తూ నడవాలంటే ఖచ్చితంగా ఆ దీపాన్ని నేను వదిలేస్తాను. అదేంటమ్మా, కన్నబిడ్డలు మీరే ఇలా భయపడితే ఎలా? మీ నాన్నగారికి బాగోవాలి కదా. ఆ దీపాన్ని నేను తీసుకుంటాను. మీరు తీసుకోవడమే కరెక్ట్ అమ్మా. పైగా మా అమ్మగారు 41 రోజులు ప్రాతకాల దీపం పెడుతూ దీక్షలో కూడా ఉన్నారు. మీరు చేయడమే మంచిదమ్మా. మీరు చేస్తే అయ్యగారికి తప్పకుండా నయమవుతుంది. మంచిదమ్మా, కానీ గుర్తుంది కదా, చాలా జాగ్రత్తగా ప్రదక్షిణ పూర్తి చెయ్యాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది మంచిది కాదు, గుర్తుంచుకో అమ్మా. అలాగే పంతులు గారు, నేను చూసుకుంటాను. అయ్యా ధర్మతేజ గారు, మీ భార్య గారు ప్రదక్షిణాలు చేసి వచ్చేంత వరకు మీరు ఇక్కడే ఉండి అమ్మవారికి పూజ చేస్తూ ఉండండి. ఏంటి లింక రావట్లేదు? ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏం చేస్తాం, జేబులో డబ్బులు లేవు. ఆ 2 లక్షలు ఏదో రకం నొక్కేస్తే తప్ప మనకి ఖర్చులకు సరిపో. ఏమండి, ఎంతసేపు పడుతుంది? ఇదిగో వచ్చేస్తున్నామండి. నాకు అవతల చాలా పనులున్నాయండి. మీకోసం ఇప్పటిదాకా వెయిట్ చేస్తూనే ఉన్నాను. మీ అబ్బాయికి పూజ చేయించడం కూడా అయిపోయింది. మీరొచ్చి డబ్బులు ఇస్తే వెంటనే బయలుదేరిపోతాను. వస్తున్నామండి. ఇంకొక అరగంటలో మీ ముందుంటాం. అరగంట? 30 నిమిషాలు అనుకోండి. 30 నిమిషాలు అయితే ఓకే, పర్వాలేదు. అవును, అరగంటన్నా 30 నిమిషాలన్నా ఒకటే కదా. రేయ్, నా మీద జోకులేస్తున్నావా? చెప్తా. ఆ 2 లక్షలు నా చేతిలో పడ్డాక అప్పుడు చెప్తారా నీ సంగతే. ప్రదక్షిణలు చేస్తూ ఇటే రావాలి కదా. అడుగులో అడుగేసుకుంటూ వచ్చి సరిగ్గా ఈ ఆయిల్ మీద అడుగేస్తుంది. అమాంతం కాలు జారి కింద పడి ఆ దీపం ఆరిపోవడమే కాదు, నడుం కూడా విరుగుతుంది. అప్పుడు మన చేతికి మట్టి అంటకుండా పూజ ఆగిపోతుంది. అబ్బా, ఆకలిగా ఉందే. వాళ్ళు వచ్చేలోపు శుభ్రంగా టిఫిన్ చేసి వస్తే బెటర్. ఎలాగో అర్చన కోసం 200 నొక్కేసాం కదా, దాంతో ఫుల్గా టిఫిన్ లాగించేస్తా.
తల్లి, నేను కష్టపడి సంపాదించుకున్న 35,000 రూపాయలు ఓ దుర్మార్గుడు కొట్టేశాడు. వాడు ఎలాగైనా సరే నా కంటబడేలా చూడు తల్లి. ఓం పద్మే స్థితాం పద్మవర్ణాం తాం యోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాతాం యస్సాజ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీం శరణం ప్రపద్యే. ఏవండి ఒకసారి అటు చూడండి. వామ్మో, మనల్ని మోసం చేసిన వాడు అక్కడ ఉన్నాడు. వాడేనే. ఒరే దొంగదవా, మా డబ్బులు మోసం చేసి కొట్టేసి పారిపోతావురా? చెప్తాను నీ సంగతి. బాబోయ్, వీళ్ళు ఇక్కడ తగలబడ్డారు. ఇప్పుడు వీళ్ళు నన్ను చూసేశారు. వీళ్ళు కానీ నన్ను పట్టుకుంటే నా పరిస్థితి ఏంటి? ఎలాగైనా తప్పించుకోవాలి. ఒరేయ్, ఆగరా, ఆగు. రా, ఇంకో 4 అడుగులు వేసావంటే ఆయిల్ మీద అడుగు పడుతుంది, నీ నడుము ఇరుగుతుంది, దీపం ఆరిపోతుంది. అమ్మ బాబోయ్, అయ్యో బాబోయ్, నడు విరిపోయిందిరా దేవుడా. చిచి, వీళ్ళ మొహాల మండ. నలుగురు తిరిగే చోట నూనె పోస్తారా? వాళ్ళ చేతులు విరిగిపోను, వీళ్ళ జమ్మడిపోను, నీ సెల్ ఫోన్లు డెడ్ అయిపోను. ఛీ! నేనేదో మనీ కలెక్షన్ కోసం వస్తే నా నడువు విరగొట్టేవేంటమ్మా అన్నపూర్ణమ్మ తల్లి. అమ్మా, అయిపోబోయ్, అమ్మా, అమ్మో, మళ్ళీ 35,000 వచ్చేస్తారేమో. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన. అమ్మో, ఈలోగా ఎక్కడికి వెళ్ళిపోయాడండి వాడు? ఎక్కడికి వెళ్తాడు? ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను వాడిని. నా కష్టార్జితం 35,000 కొట్టేశాడు వాడు. ఈ రోజు వాడి అంతు చూస్తాను. గుళ్ళో నుంచి బయటికి వెళ్ళాలి కదా. నువ్వు అటెళ్ళు ఎత్తుకో, నేను ఇటెళ్ళు ఎత్తుకుతా. వీళ్ళు నన్ను వదిలిపెట్టేలా లేరు. పోనీ పారిపోదామంటే వచ్చే 2 లక్షల రూపాయలు పోతాయి. ఇక్కడే ఉంటే వీళ్ళకి దొరికిపోతాను. దొరికితే ఉతికేస్తారు. ఆ రాణిమ్మ దొరికేంత వరకు మనకి ఫుడ్కి బెడ్కి టెన్షన్ లేకుండా ఉండాలంటే ఆ 2 లక్షలు కొట్టేయాలి. ఇప్పుడు ఏం చెయ్యాలబ్బా? ఒకవేళ దొరికిపోయాను ఆ 2 లక్షలు వచ్చాక మీ 35,000 మీ మొహాన పడేస్తానని చెప్పి తప్పించుకోవచ్చులే. వాళ్ళు వచ్చేంత వరకు వీళ్ళకి దొరకకుండా తప్పించుకోవాలి. ఇక్కడుంటే డేంజర్. కోనీరు దగ్గర దాక్కుందాం. అమ్మా,
ప్రదక్షిణాలు పూర్తయిపోయాయి కాబట్టి ఇక అమ్మవారికి పూజా కార్యక్రమాలు మొదలు పెట్టాలి. ముఖ్యంగా పూజ పూర్తయ్యేంత వరకు ఈ అఖండ దీపానికి ఎలాంటి అవాంతరమూ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అలాగే పంతులు గారు. అమ్మా, అమ్మవారికి కోనేటు నుండి నీళ్లు తీసుకొచ్చి ఆ నీళ్లతో అమ్మవారికి పాదపూజ చేయించాలి. ఇదిగోమ్మా, తీసుకోండి. సరే పంతులు గారు. ప్రియా, నువ్విక్కడే ఉండు. ఈ అఖండ దీపాన్ని జాగ్రత్తగా చూసుకో. ఆ బాధ్యత నీదే, అర్థమైందా? అలాగే మేడం. వస్తాను పంతులు గారు. వెళ్ళండి. ఓ, ప్రియాకి బాధ్యత అప్పగించావా? మంచి పని జరిగింది. ఇప్పుడు గనుక ఈ అఖండ దీపం మారిపోయిందంటే ప్రియాని అందరూ తిడతారు, ముఖ్యంగా కృష్ణ. పూజ కూడా ఆగిపోతుంది, మనం అనుకున్న పని జరిగిపోతుంది. ఓసై ప్రియా, అక్కడ నా ప్లాన్ వర్కౌట్ కాకుండా చేసినందుకు ఇప్పుడు నీకు శిక్ష వేయించబోతున్నాను, రెడీగా ఉండు. ఏమయ్యా, నేను ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? 30 నిమిషాలని చెప్పి చాలాసేపు అయింది. మీరు ఇంకా రాలేదు. అసలు వస్తారా రారా? ఏదో ఒకటి చెప్పండి నాకు. భలేవారు సార్, రాకుండా ఎలా ఉంటాం? ట్రాఫిక్ కాస్త ఎక్కువగా ఉంది, అందుకే లేట్ అయింది. వచ్చేస్తున్నామండి. మా అబ్బాయి ఉద్యోగం మాకు ముఖ్యం కదా, తప్పకుండా వస్తాం. సరే, తొందరగా రండి. ఆ, అలాగేనండి. డ్రైవర్, త్వరగా పోనీవయ్యా. వీళ్ళు ఎప్పుడు వస్తారో, నాకు డబ్బులు ఎప్పుడు ఇచ్చి చేస్తారో, నేను ఎప్పుడు ఎక్కడి నుంచి పారిపోతాను. ఈ లోపు వాళ్ళిద్దరు కానీ నన్ను పట్టుకున్నారంటే ఇక్కడ పెద్ద సీన్ అయిపోద్ది. ఏం చెయ్యాలో ఏంటో. ఎంత జాగ్రత్తగా కాపలా కాస్తున్నావే, కానీ నువ్వెంత కాపలా కాసినా ఈరోజు ఆ దీపం మారకుండా నువ్వు ఆపలేవు. ఈ పూజ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఆ ధర్మతేజకి నయం కాదు. దీపం చూసుకోమని చెప్తే దూరంగా ఉండైనా చూసుకోవచ్చు కదా, మరీ దాని పక్కనే నిలబడాలా? ఇంకా ఎంతసేపు అక్కడే నిలబడతావు ప్రియా? నువ్వు కొంచెం పక్కకు తప్పుకున్నా ఆ దీపాన్ని ఆర్పేసే అవకాశం దొరుకుతుంది.
హౌసే ప్రియా, నా ప్లాన్ వర్కౌట్ కాకుండా ప్రతిసారి అడ్డుపడుతున్నావు కదూ. ఇప్పుడు నువ్వు చూస్తూ ఉండగానే నా ప్లాన్ ఎలా అమలు చేస్తానో చూడు. అయ్యో, ఏంటమ్మా బిందె ఎలా పాడేశావు? ఆ బిందె కూడా చాలా చిన్నది కదా. ఏంటో రాను రాను మీ ఆడవాళ్ళు మరీ సుకుమారంగా తయారవుతున్నారు. సర్లే సర్లే, జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా. ఆ ఇదేంటి, అందరూ బిందెని నడుం మీద కదా పెట్టి తీసుకెళ్తారు, ఈవిడేంటి భుజం మీద పెట్టి తీసుకెళ్తుంది? ఒకసారి కింద పడింది కదా, జాగ్రత్త అనుకుంటా. ఒక్క నిమిషం. దొరికిపోయానా? ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. అమ్మా, పాద ప్రదక్షిణ పాద పూజ నిర్విఘ్నంగా పూర్తి చేశారు. ఇక ఇప్పుడు శ్రీ అన్నపూర్ణాదేవి ఆరాధన చెయ్యాలి. ఈ శరన్నవరాత్రులలో ఆ జగన్మాత మహాశక్తి స్వరూపంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ పరిరక్షణ చేసి భక్తులను ఆశీర్వదిస్తుంది. అందుకే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి 11 రోజుల పాటు దసరా నవరాత్రులు జరుపుకుంటాం. పంతులు గారు, దసరా పండగ గురించి మా అమ్మగారు చాలా బాగా చెప్పారండి. ఈ పండగ గురించి, అమ్మవారి అలంకారాల గురించి మా అమ్మగారికి చాలా బాగా తెలుసు. శుభం. అమ్మగారు, అందరికీ ఒకసారి చెప్పండి అమ్మా. పంకజం, నువ్వాగు. పర్వాలేదమ్మా, ఆ అమ్మ ముందు ఆ తల్లి విశిష్టతల గురించి చెప్పడం చాలా మంచిది. చెప్పండమ్మా. అది కాదు పంతులు గారు, మీరుండగా. ఇక్కడ అందరూ ఒకటేనమ్మా. అమ్మని పూజించటమే కాదు, ఆ తల్లి గొప్పతనం ఏమిటో తెలుసుకోవటం, అందరికీ చెప్పటం కూడా అమ్మవారి ఆరాధనలో భాగమే. చెప్పండమ్మా. చెప్పండి మేడం, మేము తెలుసుకుంటాం. చెప్పండి. సరే చెప్తాను. దశహర పదం నుంచి దసరా పుట్టుకొచ్చింది. చెడుపై మంచి సాధించే విజయానికి ఈ దసరాయే గుర్తు. సమస్త లోకాలని పట్టి పీడించే 10 మంది రాక్షసుల్ని అంతం చేయడానికి ఆ దుర్గాదేవి రోజుకో శక్తిగా మారి 10 మంది రాక్షసుల్ని దుష్ట సంహారం చేసి రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకి అభయహస్తమిస్తుంది. శరదృతువులో వచ్చింది కాబట్టి శరన్నవరాత్రులని, దసరా అని, నవరాత్రులని పిలుచుకుంటారు. ప్రతి సంవత్సరం 10 రోజులు జరుపుకునే ఈ పండుగ ఈ సంవత్సరం మన అదృష్టం కొద్దీ 11 రోజులు జరుపుకుంటున్నాం. అదేంటమ్మా? ఆవిడ చెప్పింది నిజమేనమ్మా. తిథులలో మార్పుల కారణంగా 11 రోజులు ఈసారి పండగ జరుగుతుంది. ఆ అమ్మవారి
అమ్మవారి అలంకారాల గురించి కూడా చెప్పండమ్మా. అలాగే పంతులు గారు. మొదటి రోజు బాలా త్రిపుర సుందరీదేవి మనసు, బుద్ధి, చిత్తం అన్నీ త్రిపుర సుందరీదేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించి దర్శనమిస్తుంది. బాలా త్రిపుర సుందరీదేవిని ఆరాధన చేస్తే మనోవైకల్యాలు తొలగిపోతాయి. రెండవ రోజు అలంకారం గాయత్రీదేవి. వేద స్వరూపం. అన్ని మంత్రాలకి మూలమంత్రం గాయత్రి మంత్రం. 5 ముఖాలతో శంకు, చక్ర, గద, అంకుశాలతో దర్శనమిస్తుంది. ఆ గాయత్రీదేవి ఉపాసన వల్ల బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. మూడవ రూపం అన్నపూర్ణాదేవి. సమస్త ప్రాణకోటికి జీవనాధారం అన్నం. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షం పెట్టిన దేవత అన్నపూర్ణేశ్వరీదేవి. ఆ తల్లిని ఆరాధిస్తే ధనధాన్య అభివృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. చేతిలో అక్షయ పాత్రతో ఆ తల్లి దర్శనమిస్తుంది. నాలుగవ రోజు కాత్యాయనిదేవి రూపం. ఉగ్రరూపిణిగా దర్శనమిస్తుంది. ఆజ్ఞాచక్రాలకు అధిష్టాన దేవత. ఆ తల్లిని పూజిస్తే మనసుకి ఏకాగ్రత, దివ్యశక్తి వస్తుంది. 5వ రోజు శ్రీ మహాలక్ష్మి. మంగళస్వరూపిణి, డోలాసుర సంహారిణి. ఆ తల్లి ఆరాధన వల్ల అష్టైశ్వర్యాలతో పాటు సకల శుభాలు కలుగుతాయి. 6వ రోజు శ్రీ లలితాదేవి. సకల విద్యా స్వరూపిణి, శ్రీచక్ర అధిష్టాన దేవత. సువాసిని పూజ చేసి ఆ తల్లి అనుగ్రహం పొందుతారు. ఆ లలితాదేవిని ఆరాధించటం వలన సౌభాగ్యాలతో పాటు సకల సంపదలు, సుఖాలు కలుగుతాయి. 7వ రోజు మహాచండీదేవి. ముగ్గురమ్మల సమిష్టి రూపం, మహా ఉగ్రరూపం. ఆ తల్లిని పూజించడం వలన అవాంఛిత శక్తులన్నీ నశించి సకల సౌభాగ్యాలు కలుగుతాయి. 8వ రోజు సరస్వతీదేవి. చదువుల తల్లిగా దర్శనమిస్తుంది. ఆ మహాసరస్వతీదేవి ఆరాధన వలన అజ్ఞానం దూరమవుతుంది. సంగీత సాహిత్యాలకి అధిష్టాన దేవత ఆ స్వరూపం. 9వ రోజు దుర్గాదేవి. దుర్మార్గుల్ని నివారించే మహాశక్తి స్వరూపిణి. రాక్షస సంహారంలో అతి ముఖ్యమైన రూపం. దుర్గామాతని ఆరాధిస్తే శత్రు సంహారం, సర్వత్రా విజయాలు మనకి దక్కుతాయి. ఇక 10వ రోజు మహిషాసురమర్ధిని. అన్ని అవతారాల్లోకి అత్యంత మహాగ్ర రూపం. దుష్ట రాక్షసుల్ని సమూలంగా నాశనం చేసే మహాశక్తి స్వరూపం. ఆ తల్లిని ఆరాధించడం వలన భయాలు తొలగి, ధైర్యం పెరిగి అన్ని విజయాలు దక్కుతాయి. 11వ రోజు శ్రీ రాజరాజేశ్వరీదేవి. శాంతిదేవతా రూపం. అందరికీ ఆరాధ్య దేవత ఆ అపరాజితాదేవి. ఆ తల్లిని పూజిస్తే విద్య, జ్ఞానం, క్రియాశక్తి, అనుగ్రహం కలుగుతాయి. చాలా బాగా చెప్పారు మేడం. చాలా బాగా చెప్పారు మేడం. అవునమ్మా, అన్ని అలంకారాలు కళ్ళకు కట్టినట్టుగా చూపించావు. శుభం. మీరు వెళ్ళి బట్టలు మార్చుకుని రండి. అమ్మవారి పూజ జరిపిద్దాం. అలాగే పంతులు గారు. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాంగళ్యగౌరీ దేవతాభ్యో నమో నమః. అన్నయ్య వెళ్దాం పదా. వెయిట్ 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 వెయిట్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం ఐం హ్రీం శ్రీం 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 శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. హలో, ఎక్కడున్నారండి? ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి? నాకు టైం అవుతుంది, రండి తొందరగా. సార్,
కారుకి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు రావడానికి కుదరదు. యాక్సిడెంటా? మరి నా 2 లక్షలు? ఎవరికైతే ఉద్యోగం కోసం డబ్బులు ఇస్తానన్నానో వాడికే యాక్సిడెంట్ అయ్యింది. హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. ముందు మీరు ఫోన్ పెట్టేయండి. హలో సార్ 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 హలో 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 హలో. ఓరి నాయను, ఈడేంటి ఇలా హ్యాండ్ ఇచ్చాడు? ఇప్పుడు ఏం చేయాలబ్బా? అమ్మా, మీ భార్యాభర్తలిద్దరూ వచ్చి పీటల మీద కూర్చుంటే పూజ ప్రారంభిద్దాం. కూర్చోండి అమ్మా, పూజ మొదలు పెడదాం. అది కాదు పంతులు గారు, ఆరోగ్యం బాగోలేనిది ధర్మతేజ గారికి కదా, ఆయన ఒక్కరి పూజ చేయొచ్చు కదా. ఇది భార్యాభర్తలు కలిసి చేయాల్సిన పూజ అని చెప్తున్నారు కదా, మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఏంటి ఆలస్యం? తొందరగా కూర్చుని పూజ పూర్తి చేయండి. మాకు అవతల చాలా పనులున్నాయి. మాకు కుదరదు అన్నా బలవంతంగా తీసుకుని వచ్చారు కదా, కానివ్వండి. ఏంటి ఏదో పరాయి వాళ్ళ పక్కన కూర్చోమన్నట్టు అలా చూస్తావేంటి? త్వరగా కూర్చొని పూజ చేయి. అమ్మా, నేనెందుకు ఈ కుటుంబంలోకి వచ్చానో నీకు తెలుసు. నా మేనకోడలి జీవితం కోసం వచ్చి ఈ కుటుంబంలో మమేకమయ్యాను. నా కన్న బిడ్డల కోసం వెతుకుతూ వచ్చి ఈ రోజు ఇలాంటి చక్రవ్యూహంలో ఇరుక్కుపోయాను. ఆ ముగ్గురు పిల్లల్ని మార్చడానికి, ధర్మతేజ గారి భార్యగా నటించడానికి వచ్చాను. ఈరోజు నీ ముందు ఆయన పక్కన భార్యగా కూర్చోవలసొస్తోంది. బాధేస్తోంది తల్లి. అలా అని నిజం చెప్పుకోలేని పరిస్థితి. ధర్మతేజ గారి మంచి మనిషి ఆరోగ్యం కుదుటపడితే ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది, ఎన్నో కుటుంబాల ఆకలి తీరుతుంది. అందుకే నీ దగ్గరికి తీసుకొచ్చాను. ఆయన ఆరోగ్యం బాగుండాలి, అలా అని ఆయన పక్కన నేను భార్యగా కూర్చోలేను. ఈ సమస్య నుంచి నన్ను ఎలా కాపాడతావో ఇక నీదే భారం తల్లి. నేను ఆ తప్పు చెయ్యలేను. అమ్మా, మీరు అలా కూర్చోండి. ధర్మతేజ గారు, మీరు అలా కూర్చోండి. మీరు కూర్చుంటే పూజ మొదలు పెడతాను.
అమ్మా జగన్మాత, ఈ తల్లి మీద పూరావా? అమ్మా అమ్మ తల్లి, అమ్మా నన్ను వదిలే తల్లి. అమ్మా వద్దమ్మా వద్దమ్మా వద్దమ్మా. హలో మాస్టర్, రండి లోపలికి వెళ్దాం. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఇదే మా ఇల్లు, లోపలికి వెళ్దాం పదండి. నేను రాను. నేను మా ఇంటికి వెళ్తాను. మీ ఇంటికి ఎందుకు వస్తాను?
ఆగండి ఆగండి మేస్టర్ మేస్టర్ మేస్టారు, మీ ఇంటికి వెళ్ళడానికి మీ ఇల్లు ఎక్కడుందో గుర్తుండాలి కదా. గుర్తులేదు, కానీ నాకు ఒక భార్య, 3 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు తీసుకొని వెళ్తారు, నేను వెళ్తాను. అయ్యో మాస్టారు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు కదా, వాళ్ళు తప్పిపోయారు, అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. రండి వెళ్దాం. తప్పిపోయారా? తప్పిపోయారు, రండి చెప్తాను. రండి. రండి మాస్టర్, రండి రండి. ఈయనెవరు బాసు? ఈయన ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? షో, ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఆయన పెద్ద కోటీశ్వరుడు. వాళ్ళకని చూస్తుంటే అలాగే ఉన్నారు, కానీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు బాసు? అవన్నీ తర్వాత చెప్తున్నాడు. మాస్టర్ హ్యాపీగా కూర్చొని చెప్తాను. ఇంట్లోకి తీసుకొస్తారని చెప్పి బాత్రూంలోకి తీసుకొచ్చారు. బాత్రూమా? ఇది బాత్రూమా? మా ఇంట్లో బాత్రూమ్ ఇంకా బాగుంటుంది. బాసు, బాత్రూమే ఇంతలా ఉంటుందంటే బాగా బలిసుండే బాసు. అందుకే కదా పట్టుకొచ్చాను. మాస్టారు, మీరు అన్నది నాకు అర్థమైంది. ఏదో కాస్త అడ్జస్ట్ అవ్వండి. ఇలా కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. రండి కూర్చోండి. రండి సార్, కూర్చోండి. అది నాకు ఆకలేస్తుంది. ఉండండి, ఇడ్లీ ఉన్నాయి తీసుకొస్తాను. ఉండండి, తెస్తున్నాడు. ఇదిగోండి, తినండి తినండి. తీసుకోండి తీసుకోండి. ఇలాంటివి నేను తిన్ను. నాకు దోశలు, ఇడ్లీలు, పెసరట్లు, 2 రకాల చట్నీలు, సాంబారు ఇవన్నీ కావాలి. మా ముఖానికి ఇదే ఎక్కువ, ఇక మీకు ఎక్కడి నుంచి తీసుకురావాలి? నా ముఖానికి అవే కావాలి. షో, ఇదిగో ఈ డబ్బులు పట్టుకెళ్ళి వీధి చివర హోటల్ ఉంది కదా, అక్కడ ఈయన అడిగిన వేడివేడి ఇడ్లీలు, దోశలు, సాంబారు తొందరగా పార్సల్ కట్టుకుని తీసుకొచ్చాయి. అక్కడ టిఫిన్ రేట్లు చాలా ఎక్కువ. పర్వాలేదులే, తీసుకుని రా. సరే బాసు. వెళ్ళు వెళ్ళు. సార్, మీ పక్కన కూర్చోవచ్చా? సరే. ఇప్పుడు చెప్పడం మాస్టారు మీ గురించి. నాకు ఒక భార్య, 3 పిల్లలు ఉన్నారు. అబ్బా, ఇది ఆల్రెడీ చెప్పారు కదా మాస్టారు. మీ రేంజ్ ఏంటో చెప్పండి. మన ఇంట్లో కార్లు ఉన్నాయా? మన ఇంట్లో కాదు, మా ఇంట్లో. అదేలేండి, మీ ఇంట్లోనే కార్లు ఉన్నాయా? 3 కార్లు ఉన్నాయి. 3 కార్లా? అబ్బా, పెద్ద కార్లా చిన్న కార్లా? పెద్ద కార్లు. అబ్బా, ఇల్లు ఏమాత్రం ఉంటుందేంటి? పెద్దదా? బాగా పెద్దదా? చాలా పెద్దది. చాలా పెద్దదా? ఆహా, అమ్మో. యాక్చువల్గా మీ ఆస్తి ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుందా? పోనీ ఎంత ఉంటుందా? పోనీ ఎంత? చాలా ఉంటుంది. ఎంత? ఇప్పుడు ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? అబ్బా అబ్బా, ఏమండి 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 పంకజం పంకజం ఏమండి? అమ్మా, వచ్చేసారా అమ్మా? అరే పంకజం, అయ్యగారు ఇంటికి వచ్చారా? అయ్యగారా? లేదమ్మా. అయ్యయ్యో, రాలేదా? ఇంటికి వచ్చారేమో అనుకున్నాను. ఇక్కడ కూడా రాకుండా ఎక్కడికి వెళ్ళారు? అదేంటమ్మగారు, అయ్యగారు మీతో పాటే ఉన్నారు కదా? అప్పటి వరకు మాతో పాటే ఉన్నారు. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోగా. అంటే డాడీని వదిలేసి వచ్చావా? అలా చూస్తారేంటి? చెప్పండి, డాడీ ఏరి? ఆయన ఏం చేశారు? మేమేం చేస్తాం, మేడం ఫ్రెష్ అయ్యి వచ్చేలోగా సార్ మిస్ అయ్యారు.
అక్కడంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు. ఆవిడ చీర మార్చుకోవడానికి వెళ్తే నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా డాడీని వదిలేసి వెళ్ళావా? అది కృష్ణ గారే నాతో మాట్లాడాలి, బయటికి రమ్మని మెసేజ్ చేశారు. అందుకే సార్ని అక్కడ ఉండమని చెప్పి నేను బయటకు వెళ్ళాను. వాట్? నేను మెసేజ్ చేశానా? ఏది చూపించు. అది వేరే నంబర్ నుంచి మెసేజ్ చేశారు కదా, ఇదిగో చూడండి. ఏయ్, అసలు ఈ నంబర్ నా దగ్గర లేనే లేదు. ఇద్దరూ కలిసి కూడా బలుక్కొని డ్రామాలు బాగానే ఆడుతున్నారు. చేసిన యాక్టింగ్ చాలు, డాడీని ఎక్కడ దాచారో తీసుకురండి. అయ్యో లేదు కృష్ణ, నిజంగానే మాకు తెలీదు. ఆయన కనిపించకుండా వెళ్ళారు. అక్కడ మొత్తం వెతికాం, ఎక్కడ కనిపించలేదు. డాడీని చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా, ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పావు. ఆయన అలా ఒంటరిగా ఎందుకు వదిలేశావు? మీ మొద్దన్నా వినకుండా డాడీని మమ్మల్ని పూజ చేపించాలని లాక్కొని పోయాం. ఇప్పుడేమో ఆయన కనిపించట్లేదని చెప్తున్నాం. నీ మాటని మేమెలా నమ్మాలి? ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావో నాకు బాగా తెలుసు. మర్యాదగా డాడీని తీసుకురా. ఆయన్ని తీసుకుని వచ్చే బాధ్యత నీదే. ఆయన బాధ్యత నేనే తీసుకుంటానన్నాను, కాదనట్లేదు. కానీ మీకు మాత్రం బాధ్యత లేదా? గుడికొచ్చిన వాళ్ళు అలా చెప్పకుండా ఇంటికి ఎందుకు వచ్చేశారు? మీరుండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అక్కడ నీ ఓవర్ యాక్షన్ చూడలేక మేము ముగ్గురం వచ్చేసాం. పూనకం వచ్చి ఓ అని ఊగుతున్నావు కదా, నీ నటన చూసి భరించలేక వచ్చేసాం. మేమందరం నీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలన్నావు కదా, అది ఇష్టం లేకే వచ్చేసాం. అమ్మోరి పూనకమంతా అబద్ధమని మాకు తెలియదనుకుంటున్నావా? అమ్మా, అలా అనకూడదమ్మా. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని అమ్మవారి పూనకం రాదమ్మా. ఏయ్ ఆపు, నువ్వు నీ సోది గోల. ఏయ్ చూడు, ఇదంతా మాకు తెలీదు. మా డాడీ ఇంటికి రావాలి, మాకు కనిపించాలి. లేదంటే నేను తీసుకునే యాక్షన్ చాలా దారుణంగా ఉంటుంది.